అక్కినేని నాగేశ్వరరావు. ఈయన పేరు వింటేనే తెలుగువారి ఛాతీ ఆనందంతో ఉబ్బుతుంది. కష్టపడితే మనిషి ఎంత గొప్ప స్థాయికైనా వెళ్ళగలడని నిరూపించిన అసామాన్యుడు అక్కినేని. ఈయన కృష్ణా జిల్లాలోని రామాపురం అనే గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబంలో జన్మించాడు. అతని కుటుంబ పరిస్థితి బాగా లేకపోయేసరికి ఆయన చిన్నతనంలోనే స్కూల్ మానేశాడు. తన 10వ ఏట నుంచే స్టేజ్ నాటకాలు వేయడం ఆరంభించాడు. ఇక నాడు మహిళలు నాటకాలు, సినిమాలలో పెద్దగా నటించేవారు కాదు. దాంతో పలు స్టేజీలపై అక్కినేని ఆడవేషం వేసి అచ్చు అమ్మాయిలా నటించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. ధర్మపత్ని ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆయన దాదాపు 255కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలలో నటించాడు. ఇక ఆయన చిన్ననాడే స్కూల్ మానేసినందువల్ల ఇంగ్లీష్, హిందీ భాషల్లో కాస్త ఇబ్బంది పడ్డాడు. కానీ కష్టపడి నటునిగా అంత బిజీగా ఉన్నప్పటికీ ఇంగ్లీష్, హిందీలను నేర్చుకుని ఆయా భాషలను అనర్గళంగా మాట్లాడే స్థాయికి, చివరకు ఆ భాషల్లో కవితలు, రచనలు, ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. తనకు దేవునిపై పెద్దగా నమ్మకం లేకపోయినా, నాస్తికుడే అయినా కూడా ఎన్నెన్నో భక్తిరస చిత్రాలను కాళిదాసు నుంచి భక్త రామదాసు, విప్రనారాయణ, భక్త తుకారం వంటి భక్తుల పాత్రలు చేసి మెప్పించాడు. అదే సమయంలో ఆయన తాగుబోతుగా, మద్యానికి బానిసైన పాత్రల్లో జీవించాడు. దేశభక్తి కలిగిన సైనికుడు పాత్రల నుంచి కామెడీ, ట్రాజెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ వంటి ఏ పాత్రల్లోనైనా పరకాయ ప్రవేశం చేసేవాడు. ఆయన ఒకే చిత్రంలో 9 పాత్రలను నవరాత్రిలో చేసి ఔరా అనిపించాడు. అలాగే తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన హీరో కూడా ఆయనే. ఇక తనలోని సామాజిక బాధ్యతలను గుర్తు చేసుకుని పిల్లలను ధనవంతులైన వారు, ఇతర తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వారి జీవితాలు ఎలా తయారవుతాయో చూపిస్తూ సుడిగుండాలు చిత్రంలో నటించి నిర్మించాడు. ఆయన కెరీర్లో అన్ని మచ్చుతునకలే అయినా దేవదాసు, మేఘ సందేశం, ప్రేమాభిషేకం, సీతారామయ్య గారి మనవరాలు, మనం వంటివి అత్యద్భుత చిత్రాలు. దేవదాసు చిత్రాన్ని దేశంలోని అన్ని భాషల్లో ఆయా భాషల స్టార్స్ చేశారు. హిందీలో దిలీప్ కుమార్ నటించాడు. కానీ ఆ పాత్రలో అక్కినేని జీవించినట్లుగా తాము జీవించలేకపోయామని అందరూ స్టార్స్ ఒప్పుకున్నారు. ఇక ఆయన చివరి చిత్రం అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం. ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఆయన కుప్పకూలిపోయారు. డాక్టర్లు ఆయనకు క్యాన్సర్ 5వ స్టేజ్లో ఉందని తేల్చారు. ఆసుపత్రిలో సర్జరీ తర్వాత ఇంటిలో బెడ్ మీద ఉన్నప్పుడు డబ్బింగ్కి అవసరమైన పరికరాలను అన్నింటినీ తన వద్దకు తేవాలని, తాను బెడ్లో ఉన్న రూమ్లోనే డబ్బింగ్ చెబుతానని పట్టుబట్టాడు. ఆయన కుటుంబ సభ్యులు ఎంతగా వారించినా నేను చనిపోతే నా పాత్రకు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ని పెట్టుకోవాల్సి వస్తుందని, అది తనకు ఇష్టం లేదని చెప్పి తనే స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. నటనలోనే జీవిస్తూ తుది శ్వాస విడవాలని చాలాసార్లు తన కోరిక చెప్పిన ఆయన అనుకున్న విధంగానే మాట ప్రకారం చనువు చాలించారు. ఇక ఆయన మంచి గాయకుడు కూడా. ఇక ఆయన తెలుగు సినీ పరిశ్రమలను మద్రాసు నుంచి హైదరాబాద్కి రావడానికి నిర్మాత డివిఎస్ రాజుతో కలిసి కృషి చేశాడు. నాడు హైదరాబాద్లోని ఫిలిం నగర్, బంజారా, జూబ్లీ హిల్స్ ప్రాంతాలు గుట్టలు, కొండలతో నిండి ఉండేవి. కానీ తెలుగు పరిశ్రమ హైదరాబాద్ రావాలంటే ఇక్కడ సినిమాకు సంబంధించిన మౌలిక సదుపాయాలు అవసరమని భావించి అన్నపూర్ణ స్టూడియోను, ఆ తర్వాత అన్నపూర్ణ 7 ఎకరాలలో స్టూడియోలు నిర్మించి హైదరాబాద్కి పరిశ్రమ వచ్చేలా చేశాడు. మరోవైపు అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను స్థాపించాడు. తన 90వ జన్మదిన వేడుకల సందర్భంగా తన సన్నిహితులైన దేశ విదేశీ ప్రముఖులకు విందు ఏర్పాటు చేసి ప్రతి భోజనపు టేబుల్ వద్దకు వెళ్లి పేరున యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆటోబయోగ్రఫీ వంటి తన స్వీయ అనుభవాలతో పలు పుస్తకాలు కూడా రచించారు. నేను నా జీవితం, నేను చూసిన అమెరికా, ఆలు, మనసులోని మాట, అక్కినేని ఆలోచనలు వంటి విలువైన పుస్తకాలను రచించారు. నాటి జన్మభూమి పథకానికి ఆకర్షితుడై అక్కినేని జన్మభూమి ట్రస్ట్ను స్థాపించి తన సొంత గ్రామమైన రామాపురంలో వంతెనలు, మంచినీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేశాడు. అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ను స్థాపించి సినీ పరిశ్రమ ప్రముఖులకు అవార్డులను ఇచ్చే ఏర్పాటు చేశాడు. తనకు డబ్బులు లేక స్కూల్కి వెళ్ళలేదని, తనలాంటి పరిస్థితి ఇతరులకు ఎదురు కాకూడదని చదువుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి పలు స్టేట్ యూనివర్సిటీలకు, వైజాగ్ గీతంలోని ఉత్తమ ప్రతిభ కనబరిచే పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద గుడివాడలో ఉన్న కాలేజీకి ఆయనే చీఫ్ డోనార్గా, ప్రెసిడెంట్గా వ్యవహరించారు. డ్రామాటిక్స్, థియేటర్ ఆర్ట్స్లో ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి లైవ్ సెనేటర్గా, సలహాదారునిగా పనిచేశారు. నటన, దర్శకత్వంలో విశేష ప్రతిభ చూపించిన వారికి ప్రతి ఏటా గోల్డ్ మెడల్ని, కొంత ప్రైజ్ మనీని తాను లేకున్నా ఇస్తూనే ఉండే ఏర్పాట్లు చేశాడు. తన శ్రీమతి అన్నపూర్ణ జ్ఞాపకార్థం అక్కినేని అన్నపూర్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ని స్థాపించాడు. ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ఆయనకు అందజేశారు. ఇక ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును కూడా పొందారు. తన జీవితాంతం కళామ తల్లి సేవకు, చదువులకు, పలు సామాజిక కార్యక్రమాలకు ఆయన ప్రాణం పోసి మన మధ్య నేడు లేకున్నా తెలుగు సినీ చరిత్ర, ఇంకా చెప్పాలంటే భారతదేశ సినీ చరిత్రలోనే తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించాడు. ఆయన నడిచే ఓ ఎన్సైక్లోపీడియాగా, అలాగే ఈ దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీని మొదలు నుంచి నిన్న మొన్నటి వరకు చేసిన ప్రత్యక్ష సాక్షిగా
అక్కినేని నిలుస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు.